నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము డైరెక్టర్ శ్రీ అడ్డాల శ్రీకాంత్ గారు. బ్రహ్మోత్సవాన్ని మన కోసం సిద్ధం చేస్తున్నారు. కన్నుల పండుగగా మనందరం అది చూడబోతున్నాము. అలాగే కన్నా ఫణి గారిని ఇన్వైట్ చేస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్స్ హరి గారు నెల్లూరు, గుంటూరు సుధాకర్ గారు డిస్ట్రిబ్యూటర్, అండ్ అలాగే గుంటూరు డిస్ట్రిబ్యూటర్ నల్లవాసు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వీడియోకాన్ స్మార్ట్ మొబైల్స్ సర్కిల్ హెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ షేక్ రఫీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. సౌత్ సర్వీస్ హెడ్ ఆఫ్ వీడియోకాన్ స్మార్ట్ మొబైల్స్ శ్రీ వెంకట్ మల్కారి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. ఎప్పుడు తెర వెనక ఉండేది యాక్టర్స్తో డైలాగులు చెప్పించేటువంటి శ్రీకాంత్ గారు ఈరోజు తన తోటి డైరెక్టర్ అయినటువంటి పూరి గారి డైలాగ్ ఒకటి చెప్తే ఎలా ఉంటుందో ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం అండి. ఇది ముచ్చటగా 3వ సినిమా చేస్తున్న వరుణ్కి ఇది చాలా మంచి విజయం అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే పూరి గారు మీకు కూడా ఆల్ ద బెస్ట్ సార్. అండ్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ఈ మంచి సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రావాల్సిన డైలాగే వచ్చింది ఇక్కడ. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. పెద్దోడిని చిన్నోడిని అడిగామని చెప్పండి. I wish all the best from Abhishek Pictures to Puri Jagannath and team and Lofer and team. Thank you. All the best to Lofer team. Lofer team andarki all the best. So ee cinema big hit avvalani 100 days function kuda ma Videocon company cheyalani korukuntu best of luck. ఓకే, సో ఇప్పుడు వీడియోకాన్ స్మార్ట్ మొబైల్ ద్వారా ద లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ ఆఫ్ లోఫర్ మూవీ. నువ్వు వేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మగు, గోదారిలాగా ముంగుతున్న కళ్ళలో దూకి చచ్చిపోత చిన్నదానా. నువ్వు వేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మగు. నువ్వు వేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మగు, గోదారిలాగా ముంగుతున్న కళ్ళలో దూకి చచ్చిపోత చిన్నదానా. నువ్వు వేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మగు. ఈ సాంగ్ రాసి అలాగే ఈ సినిమాలో ఇంకా వేరే సాంగ్స్ కూడా రాశారు భాస్కర్ భట్ల గారు. వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. లిరిక్ రైటర్ శ్రీ భాస్కర్ భట్ల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మంచి సెంటిమెంట్ సాంగు, మాస్ సాంగు, క్లాస్ సాంగు అన్నీ ఫుల్ టచింగ్స్ ఇచ్చేశారు ఈ సినిమాలో. భాస్కర్ భట్ల గారు వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. ఇందులో సెంటిమెంట్ సాంగ్ అశోక్ తేజ్ రాశారు, నేను రాయలేదు. సో ఇందులో చుట్టా బీడీ సాంగు, జియో జలే, ఇప్పుడు మీరు విన్న ఈ పాట, 3 పాటలు నేను రాశాను. సో నాకు జగన్ గారితో టీజింగ్ సాంగ్ రాయడం అంటే చాలా ఇష్టం. చాలా చిలిపిగా ఉంటుంది ఆయన సిచ్యువేషన్స్. సో అలాంటి చిలిపిగా ఉండే సాంగు. హీరోయిన్ నువ్వు ఏడుస్తుంటే బాగుందని చెప్పడం పూరి జగన్నాథ్ గారు తప్పితే ఎవరు చెప్పలేరేమో. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. సో పూరి గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. 24వ సినిమా నేను పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో. సో ఇంతకాలం నాతోటి ఇన్ని పాటలు రాయించినందుకు థ్యాంక్స్ అన్నయ్య గారు. అలాగే వరుణ్ తేజ్తో ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం
చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి హీరో, పెద్ద హీరో అవుతాడు. అలాగే సునీల్ కాశ్యప్ చాలా మంచి ప్రామిసింగ్ మ్యూజిక్ అవుతాడు భవిష్యత్తులో. సో డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ వాళ్ళందరికీ. అలాగే సి కళ్యాణ్ గారికి కూడా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమా పోకిరి ఇడియట్ లాగా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు. అలాగే ఇందాక మనం విన్నటువంటి ఆ సుబీ సుబీ సాంగ్ రాసిన లిరిక్ రైటర్, నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో అద్భుతమైన పాటల్ని మనకి అందించినటువంటి లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ గారికి స్వాగతం. అభిషేక్ పిక్చర్ ప్రెజెన్స్ లోఫర్ ఆడియో లాంచ్ పవర్డ్ బై వీడియోకాన్ స్మార్ట్ మొబైల్స్, సుచిర్ ఇండియా. ఈ కార్యక్రమాన్ని మీరు TV5, TV9 అండ్ బా మ్యూజిక్లో చూస్తున్నారు. ఆడియో ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ. ఇన్నోవేటివ్ ఐడియాస్, ఇన్నోవేటివ్ థింకింగ్, జే మీడియా ఫ్యాక్టరీ. శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి స్వాగతం. బొకేని ప్రజెంట్ చేస్తున్నారు కళ్యాణ్ గారి తనయుడు తేజ్. ఎవరు ఎక్కడికి వెళ్ళరు, మీరు దయచేసి కూర్చోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ప్రభాస్ గారు కూడా వచ్చి మనకు ఒక డైలాగ్ వినిపిస్తారు కదా, వరుణ్ కూడా ఒక డైలాగ్ వినిపించబోతున్నారు కదా. నేను ఒకసారి కమిట్ అయ్యానంటే నా మాట నేను వినను. సుద్దాల అశోక్ తేజ గారు. అందరికీ నమస్కారం. 22 సంవత్సరాలుగా సినిమా పాటల రచయితగా నా ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి గారికి నేను సైతం అనే పాటతో నాకు జాతీయ అవార్డు రావడానికి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పాట దాదాపుగా ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరికీ నేను పాటలు రాశాను. పూరి జగన్ గారికి ఇది నా ఫస్ట్ పాట. డైరెక్టర్ పూరి జగన్ గారు కథానాయకుల యొక్క శారీరక భాష సంపూర్ణంగా తెలిసినటువంటి ఏకైక డైరెక్టర్ పూరి జగన్. అలాగే సామాన్య ప్రేక్షకుడి మానసిక రసాయన శాస్త్రవేత్త పూరి జగన్ ద డైరెక్టర్. సి కళ్యాణ్ గారు సినిమాలకు నేను ఇంతవరకు రాశాను. ఇప్పుడు ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కాశ్యప్ పాడి వినిపించిన సువ్వి సువ్వాలమ్మ ఎట్టా చెప్పేదమ్మా నువ్వు గీసిందమ్మా ఈ మాట్లాడే ఈ బొమ్మ అనేటువంటి ఒక అద్భుతమైన పాటని, ముఖ్యంగా ఒక అగ్ని పర్వతంలా దూసుకు వస్తున్న వరుణ్ తేజ గారికి ఇలాంటి పాట రాసే అవకాశం దొరకడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పాటలో జగన్ గారికి నాకు మధ్యన జరిగిన చర్చల్లో హీరో హీరోయిన్ల మధ్యనే కాదు, తండ్రి కొడుకుల మధ్యన, తల్లి కొడుకుల మధ్యన కూడా ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతల దుష్యంతుని దగ్గరికి పోయినప్పుడు నా కొడుకును గుర్తుపట్టు అంటే వాడు నేను గుర్తుపట్టనంటాడు. అప్పుడు శకుంతల అంటుంది, ఒక్కసారి నీ కొడుకును కౌగిలించుకుంటే తెలుస్తుంది వీడు నీ కొడుకేనని అని. అట్లాగే కథానాయకుడు తల్లితో అంటాడు, అమ్మా చిన్నప్పుడు నీవు నన్ను కాళ్ళ మీద వేసుకుని నాకు స్నానం చేపించుంటావు, మళ్ళీ ఒకసారి నేను నీ కాళ్ళు మొక్కుతాను, బహుశా ఆ చిన్నప్పటిది నీకు గుర్తుకొస్తుందేమో. ఇలా తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైన అనుబంధాన్ని పాటగా చేశానంటే దానికి క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ పూరి జగన్ ఓన్లీ. అలాగే వరుణ్ తేజ 3వ సినిమానే, కానీ ఈ పాటలో మీరు గమనించండి, ఒక ఫైట్, ఒక డ్యాన్స్, ఒక పెదనాన్న అంశం ఉంది, నాన్నగారి అంశం ఉంది, బాబాయ్ అంశం ఉంది. కానీ ఒక సెంటిమెంట్ పండించేటప్పుడు ఆ అబ్బాయి ఆ చూపించినటువంటి పరిణతి, ఆ మానసిక పరిపక్వత, తల్లి పట్ల కొడుకున్నటువంటి ఆ సెంటిమెంట్ని
ఎలా ఎలా ట్రావెల్ చేశాడు. దాదాపు పాట మొత్తం కూడా ట్రావెల్ చేయడం మామూలు విషయం కాదు. ఇది చాలా బాగా తెలుసుకోవాల్సిన విషయం. ఇట్ ఇస్ గ్రేట్ అండ్ గ్రేట్ మిస్టర్ వరుణ్ తేజ. యు ఆర్ ది బిగ్గెస్ట్ స్టార్. ఒక గొప్ప ఆర్టిస్టు కాబోతున్నావు నువ్వు. అలాంటి సన్నివేశంలో రాసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి, పూరి గారికి మరొక్కసారి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, నాగబాబు గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సుధాల అశోక్ తేజ గారు. ఎన్నో అద్భుతమైన పాటల్ని మాకు అందించారు అండ్ ఇందులో కూడా ఒక సూపర్ సాంగ్ రాసినందుకు థ్యాంక్ యూ.